ఫస్ట్ ఎస్సే, థింకింగ్ ఇస్ ఎ గేమ్, ఇట్ డస్ నాట్ బిగిన్ అన్లెస్ దెర్ ఇస్ అన్ ఆపోజిట్ టీమ్. అంటే మన థింకింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఏదైనా క్రైసిస్ వచ్చినప్పుడు, ఛాలెంజ్ వచ్చినప్పుడు, అడ్వర్సిటీ వచ్చినప్పుడు మన థింకింగ్ వస్తుంది అనమాట. డైవర్స్ ఒపీనియన్స్ వస్తాయి, చాలా డైవర్స్ ఒపీనియన్స్ వస్తాయి. అన్ని ఒపీనియన్స్ లోంచి మనకి బెస్ట్ క్రియేటివ్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది అనమాట. సో థింకింగ్ ఇస్ లైక్ ఎ గేమ్ అని చెప్పొచ్చు. దానిలో రకరకాల ఒపీనియన్స్ తీసుకోవాలి. ఇక్కడ యూ షుడ్ హ్యావ్ టాలరేషన్ ఆఫ్ ఒపీనియన్స్, దో యూ డోంట్ బై ఇట్. పక్క వాళ్ళ ఒపీనియన్ కూడా నువ్వు టాలరేట్ చేయగలగాలి. నువ్వు ఆర్గ్యుమెంట్ లో నీ ఒపీనియన్ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా వాళ్ళ ఒపీనియన్ పట్ల కూడా నీకు ఒక టాలరెన్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇంట్రా పర్సనల్ థింకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే థింకింగ్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్. నువ్వు చేసిన మిస్టేక్స్ లోంచి నువ్వు నేర్చుకోవటం, చరిత్రలోంచి నువ్వు నేర్చుకోవటం, చరిత్ర ఒకసారి తప్పైతే రెండోసారి ఆ తప్పు నువ్వు మళ్ళీ రిపీట్ చేయకపోవటం. దాంతో పాటు సోషల్ థింకింగ్ అంటాం, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ ఇప్పుడు వరకు ఉన్న స్టీరియో టైప్స్ దాన్ని మనం బెటర్ చేయడానికి. నేషనల్ థింకింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మేక్ ఇన్ ఇండియా ఉంది. మేక్ ఇన్ ఇండియా తీసుకురావడానికి ఎంత ఆలోచించి ఎన్ని డైవర్స్ ఒపీనియన్స్ తీసుకుని ఉంటారు, ఎన్ని ఛాలెంజెస్ మనిషి ఎదురు చేస్తూ ఉంటాడు, ఆ ఛాలెంజెస్ అన్నిటిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి,